ఏదైనా సీను ఎక్కువ టేక్స్ తీసుకున్నావా? ఎక్కువ టేక్స్ అంటే లాస్ట్ టేక్ ఒకటి తీసుకున్నాను. అవునా? అది బోనం ఎత్తేది ఒక సీన్ ఉంది. ఓకే. లాస్ట్ మొత్తం ప్రభాస్ ఫైట్ మొత్తం అయిపోయాక బోనం ఎత్తే సీన్ ఒకటుంది. ఓకే. అది మార్నింగ్ ఒక 5కి వచ్చాను లొకేషన్‌కి. నైట్ 2 వరకు అని చెప్పారు. 2 వరకు అని చెప్తే ముందు ఈ ఫైటింగ్ సీన్స్ అప్పుడు కాటేరమ్మ డైలాగ్స్ ఇవన్నీ ఉండే. ఓకే. కొంచెం సన్ ఎక్కువ ఉండడం వల్ల అది నాకు అప్పుడు స్లిప్పర్స్ కూడా లేవు. స్లిప్పర్స్ ఏసుకోలేదు. ఓకే. నైట్ టైమ్ అది మొత్తం కింద కోల్డ్. ఆ కోల్డ్ వల్ల లెగ్ మొత్తం స్వెల్లింగ్ అయిపోయింది. ఆహా! దానివల్ల నాకు టేక్ ఎక్కువ తీసుకున్నాను. అంటే చాలా టేక్స్ అయిపోయాయి. ప్రశాంత్ నీల్ సార్ అంటున్నారు, "ఏంటమ్మా ఇలా నీ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు" అంటే, అప్పుడు కొంచెం ఇంకా పైకెళ్ళి ఇంకా కొంచెం థింక్ చేశాను. నా వల్ల ఇంతమంది సఫర్ అయ్యో! ఎందుకు అని. అది కొంచెం లేట్ అయింది. ఓకే. అంటే ఎప్పుడన్నా నర్వస్ ఫీల్ అయ్యావా? ఏదైనా సీన్ చేసేటప్పుడు? మాకు రామోజీలోనే స్టే ఉండేది. ఓకే. సో, మాకు 1 డే బిఫోరే రిహార్సల్ కానీ, ఎక్స్‌ప్లనేషన్ గానీ 1 డే బిఫోరే ఉంటది. నర్వస్ అనేది లొకేషన్‌లోకెళ్ళాక అలా ఏమీ ఉండదు. బికాజ్ ప్రశాంత్ నీల్ సార్ నర్వస్ ఎక్కడ అవ్వనివ్వలేదు. ఓకే. అయినా కూడా 99% ఇచ్చేవారు. మొత్తం షూట్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీయేనా? ఇక్కడ ఔట్‌డోర్స్ ఎక్కడ లేదు. ఆహా! దండు మైరానంలో అయింది. అది అది కూడా కట్ అయిన సీన్ అదొకటి ఓకే. అయిందక్కడ. మిగతాది మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ. ఓకే. ఓకే. ఫస్ట్ యాడ్ షూట్స్ తీసావా? లేదా డైరెక్ట్ మూవీసే తీసావా? ఫస్ట్ యాడ్స్ వన్ బై వన్, వన్ బై వన్ అన్ని యాడ్స్ చేసుకుంటూ మూవీస్ వరకు వచ్చాను. ఎన్ని యాడ్స్ తీసింటావు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు ఒక 15, ఓహ్! 10 వరకు చేసుంటా. ఎన్టీఆర్ గారితో ఒకటి చూసాను. మీ ఆయనతో ఎలా ఉంది నీకు ఎక్స్‌పీరియన్స్? అంటే మాకు సార్‌కి అంత కనెక్షన్ లేదు గదా! అవునా? మేము ఒక ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉంటాము. ఓకే. మేమది షో చూస్తూ ఉంటాం టీవీ ఓకే. నుంచి. అవునవును. చూసా. అలా. చూసా. యాక్టింగ్‌లో ఎక్కువ ఎవరిని ఫాలో అవుతుంటావు? వీళ్ళలాగా చెయ్యాలి, వాళ్ళలాగా ఉండాలి అని. అంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే నేను ఎప్పుడు మూవీస్ చూసేదాన్ని. మూవీస్ చూస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ కలిగేది ఏంటంటే, ఇంత యాక్ట్ చేస్తున్నప్పుడు అంత బిగ్ స్క్రీన్ మీద చూసుకోవచ్చా? అని ప్రతి యాక్టర్‌ని, ప్రతి యాక్ట్రెస్‌ని చూస్తూనే అలా ఒక నాకు నేను మామూలు చేసుకునేదాన్ని. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? 'ప్రభాస్' సార్. 'సలార్' మూవీ చేసిన తర్వాతనా? అంతకు ముందు నుంచేనా? ముందు నుంచే 'ప్రభాస్' సార్ సో, ఉండేది. 'ప్రభాస్' హీరోయిన్ తనతోనే నీకు ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కదా! ఎలా ఉంది? నేను సార్‌తోని అంత పెద్ద మూవీ యాక్ట్ చేయాలి అని అనుకోలేదు. అనుకున్నా కూడా షాక్‌లో పడ్డాను. ఫస్ట్ 'ప్రభాస్' సార్‌ని చూస్తున్నప్పుడు కూడా నాకు ఫస్ట్ కొంచెం భయమేసింది. 'ప్రభాస్' సార్‌ని చూసాక తర్వాత 'ప్రభాస్' సార్ నాతో మాట్లాడాక చాలా ఫ్రెండ్లీ అనిపించింది. ఎక్కడా కూడా నాకు ముందుండే భయం మొత్తం పోయింది. అంత ఫ్రెండ్లీ ఉన్నారు. ఓకే.